నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్లోని చందానగర్ హుడా కాలనీలో ఉన్న ఫిలదెల్ఫియా హోలీ చర్చిని క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ సందర్శించారు. ఈ సందర్భంగా చర్చి పరిచర్య, సంఘ అభివృద్ధి, క్రైస్తవ సమాజానికి అందిస్తున్న సేవలు, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చి ప్రతినిధులు ఆయనకు వివరించారు. ముఖ్యంగా చర్చి విస్తరణ, ప్రార్థనా మందిర నిర్మాణం మరియు సంఘ సభ్యుల ఆధ్యాత్మిక అవసరాల కోసం చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. చర్చి నిర్వాహకులు మాట్లాడుతూ ఫిలదెల్ఫియా హోలీ చర్చ్ గత అనేక సంవత్సరాలుగా ప్రార్థన, సువార్త ప్రచారం మరియు సమాజ సేవలో కొనసాగుతుందని తెలిపారు. చర్చి అభివృద్ధికి అవసరమైన సహకారం, ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్న అవకాశాలు మరియు క్రైస్తవ మైనార్టీల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చైర్మన్ దీపక్ జాన్తో చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దీపక్ జాన్ మాట్లాడుతూ క్రైస్తవ మైనార్టీ సమాజ అభివృద్ధికి మరియు వారి సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చర్చిల ఆధ్యాత్మిక సేవలతో పాటు సమాజంలో శాంతి, సేవాభావం మరియు మానవతా విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి నిర్వాహకులు, పాస్టర్లు, క్రైస్తవ నాయకులు మరియు సంఘ సభ్యులు పాల్గొని చైర్మన్ దీపక్ జాన్కు ఘనస్వాగతం పలికారు. నా పేరు రెవరెండ్ డాక్టర్ జీజే స్వర్ణలత, ఫౌండర్ ప్రెసిడెంట్ ఫిలదెల్ఫియా హోలీ చర్చ్. 1992లో మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన ల్యాండ్లో మేము చర్చ్ కట్టించుకున్నాము. తర్వాత రాను రాను చర్చ్ పెరగడం మూలాన చర్చ్ ఎక్స్టెన్షన్ చేయడానికి ముందుకు వెళ్తుంటే కొంతమంది ఆపుడు చేశారు. కాబట్టి దాని విషయంలో ఎమ్మెల్యే గారిని కలిసాము, కార్పొరేటర్ గారిని కలిసాము, దీపక్ జాన్ గారిని కూడా రమ్మని చెప్పాము. ఇవాళ ఆయన వచ్చి తను మా సమస్యలన్నిటినీ వివరించిన తర్వాత చాలా సానుభూతిగా స్పందించి వాటన్నిటినీ నేను పరిష్కరిస్తాను, అధికారులతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. మరి ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ కార్పొరేటర్ గారు, మరి దీపక్ జాన్ గారు అందరూ కలిసి మా సమస్యలను పరిష్కరిస్తారని నమ్ముచు త్వరలో మా సమస్యలను తీరుస్తారని మేము నమ్ముచున్నాము. ఇట్లు స్వర్ణలత. మేడ్చల్ పరిధిలోని మయూర ఇండియా కంపెనీ ఎదుట ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు మద్దతుగా బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శంభు ప్రభాకర్ ధర్నాలో పాల్గొన్నారు. చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పై తక్షణమే చర్చలు జరిపి న్యాయబద్ధమైన పరిష్కారం కుదుర్చుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కార్మికులపై కక్ష సాధింపు చర్యలు, వేధింపులు నిలిపివేయాలని కోరారు. డిస్మిస్ చేసిన వైస్ ప్రెసిడెంట్ కె బాలమల్లేష్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, 2022లో కోత విధించిన కేటీపీ ఇన్సెంటివ్స్ను చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. నా పేరు జే సంతోష్ కుమార్, మయా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. నేను గత 3 సంవత్సరాలుగా యూనియన్ పెట్టి కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాటం చేయడం జరుగుతుంది. కార్మికుల వేతన ఒప్పందము, కార్మికులకు సంబంధించిన ఏదైతే వెల్ఫేర్స్ ఏవైతే ఉందో దానికోసము మాకు అమలు చేయాలని మేనేజ్మెంట్తో పలు దఫాలుగా చర్చలు జరపడం జరిగింది. అక్కడ లేబర్ డిపార్ట్మెంట్, లేబర్ కమిషనర్ వారి వద్ద కూడా చర్చలు జరపడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి చర్చలు జరుపుతున్నా ఇంతవరకు మేనేజ్మెంటు మొండి వైఖరితో ప్రదర్శిస్తుంది. కార్మికుల న్యాయమైన డిమాండ్ వేతన ఒప్పందము, మా బాలమల్లేష్ గారిని ఎంపటి విధులకు తీసుకోవడం ముఖ్యమైన డిమాండ్. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఇటీవల చోటు చేసుకున్న దుర్ఘటనపై ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ విఎస్ రాజు మాదిగ, ఎంఎంఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పెద్ద గీత, ఎంఆర్పీఎస్ నాయకులు ఆలయాన్ని సందర్శించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ తమ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పురోహితులపై చట్ట ప్రకారం కఠినమైన శిక్ష విధించాలని వారు కోరారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చిన్నారిపై ఇలాంటి దారుణ ఘటన జరగడం అత్యంత నీచమైన చర్యగా వారు అభివర్ణించారు. బాధిత బాలిక నిందితుడి మనవరాలి వయసులో ఉంటుందని, అయినప్పటికీ ఇలాంటి దారుణానికి పాల్పడ్డ అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికకు న్యాయం జరిగేలా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, ప్రవీణ్, రమేష్, మందెల రవికుమార్, కృష్ణ, ఏసయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్కు సమీపంలో
బిహెచ్ఎల్ పట్టణం పక్కనే అసలు బిహెచ్ఎల్ పరిధిలోకి వచ్చే ఈ యొక్క ఆర్సీపూర్ మండల్ మరి పటాన్చెరు నియోజకవర్గంలో మరి నియోజకవర్గ సెంటర్ అయిన నియోజకవర్గంలోనే ఇలాంటి అఘాయిత్యం జరగడం చాలా దారుణం. సాక్షాత్తు ఆ మహాంకాళమ్మ ఆలయంలోనే ఇలాంటి చిన్నపిల్లను ఎంత విచక్షణరహితంగా ఆయన అసలు ఆ వీడియో చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇలాంటివి జరగకుండా మన దేశంలో ఎవ్వరు కూడా చిన్నపిల్లల దగ్గరికి అమ్మాయిల దగ్గరికి పోతే వాళ్ళకు కఠినమైన శిక్ష ఉంటుందని నిరూపించే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటూ మరి ఇప్పుడే మేము ఈ విషయం మీద పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశానుసారం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆర్సీపూర్ సిఐ గారిని కలవడం జరిగింది. సిఐ గారిని మొత్తం విషయాలను కనుక్కునేసరికి ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసి జైలు పట్టిరంట. ఆయన్నే కాదు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని తొందరలోనే మరి నాడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాలకు 33 ఫాస్టాగ్ కోర్టుల గురించి పోరాడి ఆ రోజు అన్నాడు మీకు న్యాయం. నా పేరు పెద్దగీత మాదిగ. నేను తెలంగాణ రాష్ట్ర మాదిగ మహిళా సమాఖ్య అధ్యక్షురాలిని. ఈ షేర్లింగంపల్లిలో ఒక ఆర్సీపురం టౌన్లో మైనర్ బాలికను ఒక గుడి పూజారి గర్భగుడిలో ఒక దారుణమైన సంఘటనకు పాల్పడ్డాడు. అది ఒక తండ్రి లాంటి ఒక తాత లాంటి ఏజ్ ఉన్న 65 సంవత్సరాల వ్యక్తి ఒక 6 సంవత్సరాల అమ్మాయి బాలిక పైన అట్లాంటి సంఘటనకు పాల్పడ ఇట్లాంటి ఆగాలి అంటే మహిళలంతా కూడా ఒక గర్భగుడిలో అంటే మనం దేవుణ్ణి ఒక ప్రత్యేకంగా పూజిస్తాము. మన దేశమే భారతదేశము ఒక హిందూ దేశంగా భావిస్తాము. అలాంటి గర్భగుడిలో ఇలాంటి అగత్యాలు జరగడం, ఒక ఎస్సీ బాలిక మైనర్ బాలిక పైన ఇలాంటి అగత్యాలు జరగడము, మనం పూజ చేసుకుంటామంటే కూడా మనల్ని గుళ్ళోకి రానియని రోజులు ఈరోజు మనల్ని గర్భగుడిలో మరి అలాంటి అమ్మాయిని తీసుకుపోయి అలాంటి అగత్యానికి పాల్పడ్డ వ్యక్తిని ఏ విధంగా ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది? మరి మనకి ఏ గుళ్ళ కూడా అవకాశం కల్పించరు, ఏ గుళ్ళకు కూడా మనం రానియని రోజులు ఉన్నాయి. అలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళ స్వార్థపరులు అలాంటి ఆలోచన ఉండి ఆ అమ్మాయిని ఎలాంటి ఒక చిన్న బాలిక ఎలాంటి అమ్మాయికి ఆలోచన లేకున్నా అలాంటి అమ్మాయికి మబ్బపెట్టి తీసుకుపోయి ఒక గర్భగుడిలో ఇలాంటి అగత్యానికి పాల్పడ్డ వ్యక్తికి ఉరిశిక్ష కంపల్సరీ పడాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. బహుజన నాయకుడు, పోరాట యోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను భావితరాలకు తెలిసేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు. మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని పసుపులేరు బొడ్డున రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాలలు వేసి బీసీ అధికారులు, బీసీ కుల సంఘాలు, ఇతర కుల సంఘ నాయకులతో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కవులు, కళాకారులకు నిలయమని సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవిత చరిత్ర రచించి భావితరాలకు పుస్తక రూపంలో అందించాలన్నారు. అణగారిన వర్గాల శ్రమజీవుల కష్టాన్ని దోచుకునే వారిని ఎదిరించి పోరాడి సమాజ శ్రేయస్ కోసం నిరంతరం తప్పించిన మహనీయుడిని కొనియాడారు. చైతన్యాన్ని స్ఫూర్తినిచ్చిన పోరాట యోధుని గాథలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉపేందర్, బీసీ వెల్ఫేర్ సహాయ అధికారి గంగా కిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్ గౌడ్, సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్, బీసీ కుల సంఘం ప్రతినిధులు దామోదర్ గౌడ్, జనార్దన్ గౌడ్, కృష్ణగౌడ్, చింతకింది కృష్ణగౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, ఇతర కుల సంఘాల ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెదక్ మండలం తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన దశరథం గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. ఈ సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ తెలియజేయగా వారి ఊరికి చేరుకుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, గ్రామ ఉప సర్పంచ్ కృష్ణ, హనుమంతు, రాజు, మోహన్, కిరణ్, హరీష్, అశోక్, సురేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నేను కూడా చేసినవి నాకు కూడా అటు వస్తారు అందరూ ముందు వెనక జరగమంటారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మెథడిస్ట్ చర్చిలో 1వ 2వ సర్వీసుల ఆధ్వర్యంలో వన్ డే యూత్ రిట్రీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ మెథడిస్ట్ చర్చిలకు చెందిన సుమారు 800 నుంచి 1000 మంది యువతి యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బిషప్ డాక్టర్ ఏ సిమియన్ దేవుని వ్యాఖ్యాన్ని బోధిస్తూ యువతకు విశ్వాసం, సేవాభావం గురించి మార్గనిర్దేశం చేశారు. అలాగే చర్చి నిర్మాణానికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ ఏ స్టీవెన్, రెవరెండ్ డాక్టర్ డిహెచ్ పాల్, రెవరెండ్ ఆర్ శామ్యూల్, రెవరెండ్ జిడి అనిల్ కుమార్, రెవరెండ్ సి జోయల్ ఇమాన్యుయల్, డి రాజు, చే రత్నం, హెచ్ఆర్సీ పాస్టర్లు, చర్చ్ పెద్దలు కె శ్యామ్ సుందర్, యోహాన్, ఎలీషా, పి రాజు, సుధీర్ కుమార్, జీవరాజు, చివరత్నం తదితరులు పాల్గొన్నారు. పాస్టర్లు రెవరెండ్ పి భాస్కర్, రెవరెండ్ జాన్ డి బెనోనీతో పాటు చర్చ్ యువత ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రార్థనలు, ఆరాధన, ఆధ్యాత్మిక బోధనలు, సహవాసంతో సాగిన ఈ వన్ డే యూత్ రిట్రీట్ యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. వందలాది మంది యువత ఒకే వేదికపై పాల్గొనడంతో కార్యక్రమం ఘనంగా ఆశీర్వాదకరంగా జరిగింది. ఇది బిషప్ సిమియన్ వాక్యం అనేది ఎక్కడ దొరకదు, ఏ బిషప్ కూడా చెప్పడు. మీరు అనుకుంటారేమో, నేను చాలా చదువుతా, వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తాను, చాలా చదువుతాను. అర్థమైందా? నేను వేరే వాళ్ళని ఖండిస్తా, నేను పైన కాకులు దువ్వలు కథలు చెప్పాను. నేను పక్కా చెప్తా, వాక్యంలోనే ఉంటాను, వాక్యంలోనే ఉంటాను. ఎందుకంటే మీరు వృత్తి పొందింది. ఎప్పుడు వృత్తి పొందినారు మీరు తెలుసా? మీరు వృత్తి పొందిన, మనమంతా వృత్తి పొందినాము. ఎప్పుడు వృత్తి పొందినాము? యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ ఒక శిలువ పైన చనిపోయినాడో, తన రక్తము చిందించినాడు, తన రక్తము మన కోసం చిందించి మనల్ని శుద్ధిపరిచి ఆయన ఏం చేసినాడు? చంపివేశాడు మన పాపాన్ని, తన పిల్లల్ని బ్రతికించినాడు, మన పాపాన్ని చంపివేశాడు. అర్థమైందా? తన పిల్లల్ని ఏం చేసినాడు? బ్రతికించినాడు, మన పాపాన్ని చంపివేశాడు. అందుకే మీరు ఇంకా భూ సంబంధమైన వాటిపైన మనసు, అర్థమైందా? పైన వాటిపైన మనసు పెట్టాలా? అక్కడ కారణం కూడా రాసి ఉన్నది. సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ అబవ్, నాట్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ హర్, ఫర్ యు హావ్ డైడ్. అర్థమైందా? చనిపోయినారు మీరు, ఎక్కడో చనిపోయినారు. మీరు జీవించే జీవితము మీది కాదు, మన ముసురాడే ముసురు మంది కాదు, మనము జీవించే జీవితం మంది కాదు. ఎవరిచ్చిన భిక్ష, ఎవరిచ్చిన భిక్ష మనకి అది తెలుసా? మీకు యేసుక్రీస్తు పెట్టిన భిక్ష. అందుకే బ్రతుకున్నాం. ఎప్పుడో చనిపోయినాను, ఆయన చనిపోయిన వలన మనము బ్రతికి ఉన్నాము. మన ముసురాడే ముసురు యేసుక్రీస్తునిది, మనం జీవించే జీవితం యేసుక్రీస్తునిది. మన దగ్గర ఉండే ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇచ్చిన ఒక దీవెనలే, మరి ఏది కాదు. ప్రియ విశ్వాసులా, నీవు అనుకోవచ్చు. ఒక్కసారిగా సుమారు 150 మంది విద్యార్థులు నర్సాపూర్ చౌరస్తాకు రావడంతో అక్కడి ప్రాంతం రణరంగంగా మారింది. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామ సమీపంలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు నూతనంగా తీసుకొచ్చిన శ్రీశక్తి విధానాన్ని తొలగించాలని, అలాగే తమకు న్యాయం చేయాలంటూ నర్సాపూర్ చౌరస్తాలో మంగళవారం ధర్నా రాస్తారోకో చేపట్టారు. విద్యార్థులు సుమారు 40 నిమిషాల పాటు చౌరస్తాలో మానవహారం చేపట్టడంతో 4 వైపులా వాహనాలు భారీ సంఖ్యలో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకుని ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తూ అక్కడి నుండి వెళ్లడానికి నిరాకరించారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. అనంతరం విద్యార్థులు ఆమెకు వినతి పత్రం అందజేశారు. అనంతరం విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.
కింద పడతాం మధ్యలో నర్సాపూర్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడు సంఘం నాయకులు సభ్యులు పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడు సంఘం నాయకులు వాల్దాస్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారు రమేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆయన ధైర్య సాహసాలు సమాజం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. పాపన్నగౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాస్ని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సంఘం నాయకులు ఆంజనేయులు గౌడ్, రామకృష్ణ గౌడ్, రాధాకృష్ణ గౌడ్, భిక్షపతి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గొప్ప దినం. ఏదైతే గోలుకొండ కోటను గడగడలాంచిన సర్దార్ సర్వాయి పాపన్న మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా ఆ రోజు ప్రాణ స్నేహితుని పైన బూటుకాలుతో తన్నుతే ఏదైతే గీత వృత్తిని చేపడుతున్న సర్దార్ పాపన్న ఆ రోజు ఆ మొఘల్ సామ్రాజ్య సైనికుని కూడా చంపేసి ఆ రోజు ప్రస్తావన కొనసాగించిన గౌడ బిడ్డ సర్దార్ పాపన్న గారి 376వ జయంతి ఈరోజు నర్సాపూర్ కేంద్రంలోని విగ్రహం దగ్గర జరుపుకోవడం శుభదినం. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తే ఒక మంచి పరిణామంగా ట్యాంకు బండి పైన ఈరోజు విగ్రహావిష్కరణ చేయడం వారికి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ మరి నర్సాపూర్ ప్రాంతంలో కూడా ఏదైతే ఈ మధ్యనే కోమటి చెరువు కూడా సుందరీకరణ చేస్తూ ఉన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి నర్సాపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ గత 10 సంవత్సరాల నుంచి నర్సాపూర్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. గత 400 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు బహుజనులకు రాజ్యాధికారం దక్కాలనే ఒక గొప్ప ఉద్దేశంతో అప్పుడు మొఘల్ సామ్రాజ్యస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గ్రామాలలో దోపిడీ దొంగతనాలకు ఎగబడ్డప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక గొప్ప సంకల్పం తీసుకొని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని చెప్పి ఒక సంకల్పంతో మరి వారి అమ్మగారి బంగారం సర్వాయమ్మ గారిలో ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మి ఒక 12 మంది సైనికులను తయారు చేసుకొని మరి అప్పుడు మొట్టమొదటిగా ఒక కోటను జయించి ఆ తర్వాత ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా ఒక గొప్ప సంకల్పంతో 26 కోటలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రభుత్వం మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఇతర ప్రాంతాల్లో నిర్మించొద్దని, మండల కేంద్రంలో నిర్మించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా గ్రామస్తులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. మంగళవారం విద్యా సంస్థలు, వర్తక వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశం అవుతున్నాం అంటే మా స్కూల్ మాకు కావాలని మేము ఇక్కడ సమావేశం అవుతున్నాం. మా కోసం అన్న వాళ్ళు ఎంతో ధర్నా చేసుకుంటూ ఇక్కడ అందరు సమావేశం అవుతున్నారు. ఏ అధికారులు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేస్తలేరు. మరి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము చదువుకోవాలని కూడా మీరు ఏమనుకుంటారు? ఫస్ట్ మాకు ఒకరు స్పందిస్తలేరు. మాకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే మేము ఉంది.
విద్యా సంస్థలు మరియు దుకాణాలు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు భారీ ర్యాలీ తీయడం జరిగింది. ఈరోజు వెల్దుర్తి గ్రామంలో అదేవిధంగా రోడ్లపై వంట వార్పు కూడా చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పోరాటం తెలంగాణ పబ్లిక్ స్కూల్ వెల్దుర్తిలో స్థాపించేంత వరకు ఈరోజు వెల్దుర్తిలో కాలేజెస్, స్కూల్స్ ఈ నిరాహార దీక్షలో కొనసాగించడం జరిగింది. అంబేద్కర్ చౌరస్తా నుంచి హై స్కూల్ వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగించడం జరిగింది. వెల్దుర్తి సాంక్షించినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక తప్పుడు సర్వే వల్ల ఇతర గ్రామమైన కుర్నూరుకు చేయడం జరిగింది. కానీ ఇక్కడ 12 రూమ్లు ఖాళీగా ఉన్నాయి. మళ్ళా 2 ఎకర్స్ ల్యాండ్, ఆట స్థలం కూడా అవైలబుల్ ఉంది. దయచేసి ఇక్కడ సాంక్షించినటువంటి స్కూల్ను వెల్దుర్తిలో మోడల్ పబ్లిక్ స్కూల్ నిరాహార దీక్ష 6వ రోజు చేరింది. ఈ ఉద్యమం అనేది స్కూల్ ఏర్పాటయ్యే వరకు ఈ ఉద్యమం ఆగది. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో ఆ విధంగానే ధర్నాలు చేసి, రాళ్ళరోకలు చేసి, రాస్తారోకలు చేసి, వంటవార్పు చేసి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ సాధించే వరకు నిరాహార కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు తప్పుడు నిర్దేశంతో వెల్దుర్తిని వచ్చిన స్కూలు కలుస్తున్నారు. ఇది మానుకోవాలి. అధికారులు మాత్రం ఖచ్చితంగా వెల్దుర్తిలో కొనసాగించాలి స్కూళ్ళని. ఈరోజు పెద్ద ఎత్తున పిల్లలంతా కూడా ముందుకొచ్చి వెల్దుర్తిలో ప్రతి ఒక్క గల్లీ నుంచి తిరుగుతూ మా స్కూల్ మాకే కావాలి, మా పోరాటం రేపటి మా భవిష్యత్తు అనుకుంటూ పిల్లలు నినాదాలు ఇస్తూ ముందుకు తరలి వచ్చి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ర్యాలీలు కూడా తీయడం జరిగింది. వాళ్ళందరికీ పిల్లలకు కూడా మా తరపు నుంచి, మా రీలే మా జేఈస్ తరపు నుంచి కూడా వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, అన్న అక్కడ కుట్నూరు గ్రామ పంచాయతీ ఉందన్న, మళ్ళా శ్రీశక్తి భవన్ ఉందన్న, అన్న ట్యాంక్ ఉన్నాయన్న, ఇవన్నీ కూడా అందులో పెట్టుకొని వాళ్ళేమో 5 ఎకరాలు చూపిస్తున్నారన్న. మన దగ్గర ఎంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, ఇక్కడ 36 రూమ్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి మొత్తంలో 16 ఎన్నో రూమ్లు ఉంటాయి, అందులో 6 ఖాళీ చూపిస్తున్నారన్న. మన దగ్గర 36 రూమ్లు ఉన్నాయన్న. 36 రూమ్లలో అన్ని స్కూళ్ళకి అన్ని బోంగా కూడా ఇంకా 13 రూమ్లు ఉంటాయన్న. మీరు ఎందుకు చూపించలేకపోతారని చెప్పేసి పిల్లలు మనం క్వశ్చన్లు వేస్తున్నారు. అందులో శ్రీశక్తి భవన్ ఉంది, గ్రామ పంచాయతీ ఉంది. ఇవి రెండింటికి ప్రతి ఏమైనా మీటింగ్ జరిగితే, శ్రీశక్తి భవన్ ఏదైనా మీటింగ్ జరిగితే ఎంతమంది వస్తారో వాళ్ళంతా కూడా కూర్చుంటే అక్కడ ప్రెస్ సరిపోదు. అలాంటి వాళ్ళేమో. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో యూరియా కష్టాలు రైతులను వేధిస్తున్నాయి. ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయాలని సంకల్పంతో తీసుకొచ్చిన యూరియా యాప్ సాంకేతిక లోపాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం రైతులు యూరియా యాప్లో యూరియా బుక్ చేసుకుని మంగళవారం రైతు ఆగ్రో సేవా కేంద్రానికి వెళ్లి యూరియా అడగ్గా అప్పటికే యూరియా అయిపోయిందని తెలపడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము బుక్ చేసుకున్న యూరియా ఎలా అయిపోతుందంటూ వారు ప్రశ్నిస్తున్నారు. సరిపడా యూరియా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యూరియా యాప్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గతంలో మాదిరిగా షాపుల ద్వారా యూరియా విక్రయాలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అయితే ప్రాబ్లం ఏదైనా ఎక్స్ట్రా యాప్ ప్రాబ్లం ఉన్నప్పుడు లోడింగే బంద్ చేయాలి. కాకపోతే లోడింగ్ మొత్తం లోడ్ అయిపోయినాక బుక్ అయినప్పుడు లేదని చెప్పడం ఏంటి? యాప్ ప్రాబ్లం ఉంటే దాన్ని మొత్తం లోడింగ్ క్యాన్సలేషన్ మొత్తం అదే బయట అమ్ముడు ఆధార్ కార్డు మీద ఇస్తారు అట్లా నీరు లేదా మొత్తం కన్నా బంద్ పెట్టు. నిన్న మార్నింగ్ యూరియా బుక్ చేసినప్పుడు ఈ రోజు రేపు 2 రోజులు టైం ఇచ్చింది మాకు. ఈరోజు మార్నింగ్ 10 గంటలకు స్టాప్ తీయగా వచ్చి పిలవడం మీద అయినప్పటికీ అప్పుడు స్టాప్ ఈ లోడ్ వచ్చింది, అన్లోడ్ అయినాక ఇస్తామని చెప్పినట్టు. ఇప్పుడు మేము అది చెప్తే స్టాక్ అయిపోయింది, లేదు మీకు ఆల్రెడీ ఎక్స్ట్రా బుకింగ్ అయిపోయినా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేసారు, లేదు మీరు మళ్ళీ కొత్తగా బుక్ చేసుకోమని చెప్తున్నారు. స్టాక్ ఉన్న వరకు ఉంటుంది కదా, బుక్ అయిపోయిందని ఎట్లా ఎక్స్ట్రా బుకింగ్ ఎట్లా అవుతుంది? ఎక్స్ట్రా బుకింగ్ కాదు కదా, ఎన్ని సంచులు పెడతారో గంట అవుతుంది, అంత మీకు ఎక్కువ కావు బుకింగ్. మొన్న ఫ్యాక్టరీ దాంట్లో కూడా అంతే, వెల్దుర్తి దాంట్లో కూడా అంతే సేమ్ అదే అన్న కూడా అట్లా చేస్తాం. బయట పోతుంది, మాకైతే డౌట్ ఏంటంటే బయట పోతుంది. మేము ఏమంటున్నాం అంటే మళ్ళీ ఇప్పుడు అయింది, నిన్న బుక్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ బుక్ కాదు మాకు. ఇప్పుడు మాకు యూరియా సంచులు నిన్నటి బుక్ అయిన సంచులు ఇప్పుడు ఈరోజు ఇవ్వమంటే మాకు అది మాకు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పేదింటి ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళలకు అందించే సంక్షేమ పథకాలు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేసి గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చరిత్రలోనే నిలిచిపోయే విధంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా
పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు ₹1,116 ఆర్థిక సహాయం గత కేసీఆర్ ప్రభుత్వంలో అందజేశారు. నేడు అబద్దాల పునాదుల మీద రాజ్యం వెళ్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిర్వహించేస్తూ రద్దు చేయాలని కుట్రలు పడుతోందని, దానికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి గజ్వేల్ ఆర్డీఓకి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వంటేరు ప్రతాప్ రెడ్డి వినతి పత్రం అందించారు. కానీ నేడు అబద్దాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని తొంగలు తొక్కుతూ ₹1,00,000 పాటు తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుని ఆడబిడ్డ ₹1,00,000 పాటు తులం బంగారం గురించి ప్రశ్నిస్తున్న సందర్భంగా సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ విషయంలో ఎందుకు స్పందించలేదని, కౌంటర్ ఎందుకు దాఖలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయానికి నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటే, కేసీఆర్ గారి కంటే మంచి పనులు చేసి, కేసీఆర్ గారి కంటే ఎక్కువ పనులు చేసి ప్రజలను ఎక్కువ పొందాలి తప్ప గతంలో కేసీఆర్ గారు పెట్టిన పథకాలను తీసివేసి నువ్వు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానంటే ప్రజలు నిన్ను చూసి స్వీకరించుకుంటున్నారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు రైతులకు ఆపత్కాలంలో ఏదైనా అకాల మరణం వస్తే ఇచ్చే ₹5 రైతు బంధును, రైతు బీమాను కూడా తీసివేయడం జరిగింది. ప్రజలు నీ వెకిలి శాస్త్రాలను కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద నీకున్న అసూయను గమనిస్తున్నారు. ఇది పూర్తిగా మహిళా వ్యతిరేక ప్రభుత్వం, పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే పొందపెట్టే పేదింటి ఆడపిల్ల పెళ్లికి సహాయం చేయాలన్నటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్ని ఒక టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపి హైకోర్టులో ఛాలెంజ్ చేయించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్నటువంటి కుట్రను చేస్తా ఉన్నది. దాన్ని నిరసిస్తూనే ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు కేవలం ఒక ఆర్థిక ప్రయోజనం కోసం మాత్రమే ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరగలేదు. పేద ప్రజలు, పేదింటి ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండేదాకా పెళ్లిళ్లు చేయొద్దన్నటువంటి ఒక సామాజిక లక్ష్యం కోసం ఇవాళ కేసీఆర్ గారు ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. 18 సంవత్సరాలు నిండేదాకా పేద అట్టడుగు బాలికలకు ఒక మంచి విద్యను అందించాలనండి ఒకవైపు. వెంటనే మీరు స్పందించండి. వెంటనే స్పందించి రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించే విధంగా క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి జీవో ఇచ్చి దీన్ని రెగ్యులరైజ్ చేసి దీన్ని కంటిన్యూ తీసుకుపోవాలి. కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం క్యాబినెట్ మీటింగ్లో పెట్టుకొని దాన్ని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం జీవోలు ఇచ్చి దాన్ని వెంటనే అమలు చేసి ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాలను కొనసాగించినటువంటి విషయం మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారికి ఏమంటొచ్చింది? ఎందుకు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటలేరు? ఎందుకు జీవోలు ఇస్తలేరు? ఎందుకు కళ్యాణ లక్ష్మి మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఒక కుట్రలో భాగంగానే ఇలా హైకోర్టులో పిల్ వేయించింది మీరు, హైకోర్టులో స్టే తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నా. మరి ఏదేమైనప్పటికీ కూడా మీరు వెంటనే దీన్ని చేయాలి. అదే కాకుండా కేసీఆర్ గారు రైతు బీమా ఇచ్చిండ్రు. రైతు బీమా కూడా ఎవరైనా భర్త చనిపోతే మహిళ పేరు మీద ₹5 లక్షలు ఇచ్చిండ్రు. ₹5 లక్షల 12వ రోజు దాటక ముందు మహిళా పేరు మీద డిపాజిట్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు రద్దు చేసేందుకు ప్రయత్నిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం చౌరస్తా నుండి భారీ ర్యాలీగా వెళ్లి నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయం చేరుకుని అక్కడ ఆర్డీఓ రామకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలకు సంబంధించి
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పేద మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆమె అన్నారు. ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని పథకాలను కొనసాగించాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ లేబర్ బోర్డు వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి కొనసాగాలి, కళ్యాణ లక్ష్మి కొనసాగాలి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పైన ఎందుకు ఇంత వివక్ష? సిగ్గు సిగ్గు. సాహసం చేయలేమేమో, మరి అదే విధంగా ఏ పాలకుడు కూడా ఇంత సాహసించరేమో. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు అవుతాయి, కానీ దీన్ని అమలు చేయాలంటే కూడా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఆలోచనతో మరి చాలా మంది చేయనటువంటి ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల పైన వేసుకొని, పేదింటి ఆడబిడ్డ పెళ్ళైతే వారి ఆత్మ గౌరవంగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు బంగారంగా ఉండాలి అన్న ఒక ఆలోచనతో మొట్టమొదటి క్యాబినెట్ లోనే ఈ యొక్క పథకానికి నాంది పలికినటువంటి గొప్ప నాయకుడు, మహనీయుడు కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి రూపుమాపే విధంగా, వాటిని బంద్ చేసే విధంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానానికి నిరసనగా మన పార్టీ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు, సీనియర్ నాయకుడు మన సిఎల్పి సెక్రటరీ అయినటువంటి హరీష్ రావు గారి యొక్క ఆదేశానుసారం ఈ రోజు మన యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. నిజంగా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది కేవలం ఒక పథకమే కాదు, పేద ఆడపిల్లలు ఉన్నటువంటి పేద కుటుంబాలలో వెలుగు నింపినటువంటి ఒక విప్లవం. మరి నిజంగా ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టయితే గ్యారెంటీలు అని చెప్పేసి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాటిని గాలి కొదిలేసినటువంటి సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండా, మరి అదేవిధంగా హామీ ఇవ్వకుండా పేదింటి పిల్లకు ఒక మామగా, అదేవిధంగా పేదింటి కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉండాలన్న ఒక ఆలోచనతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే కార్యక్రమాన్ని మన పెద్దలు కేసీ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వర బండ బీకర్ సెక్షన్ కాలనీలో కౌన్సిలర్ అంతిరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు కౌన్సిలర్ అంతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానికులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. అనంతరం మాట్లాడుతూ నూతన దేవాలయ నిర్మాణానికి సహకరించిన నియోజకవర్గ ముఖ్య నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆలయ నిర్మాణ పనులు పూర్తి కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అందరి సహకారంతో నేడు ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని ఆయన పేర్కొన్నారు. భక్తుల భాగస్వామ్యంతో జరిగిన ఈ కార్యక్రమం కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాలనీవాసులకు అందరికీ కూడా మన దుర్గామాత పండుగ ఉత్సవాలు చేసుకున్నందుకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇక్కడ ఉన్న కౌన్సిలర్లకు, మరి వార్డు మెంబర్లకు, మరి మాజీ ఉప సర్పంచ్ గారికి, మరి పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ కూడా, ఎందుకంటే ఈ దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ట చేసినందుకు, వాళ్ళంతా సహకరించినందుకు వాళ్ళందరూ కూడా ఈ జాతర మాకు ఎంతో ఆనందంగా, మా కాలనీకి ఎంతో ఆనందంగా, అంటే ఎన్నడూ కూడా లేని విధంగా ఇక్కడ కాలనీవాసులు కూడా ఎంత అంటే ఒక 2-3 వేల మందితోటి నిన్న బోనాలకు కూడా బాగా పెద్ద ఎత్తున ఇక్కడ కానీ, మరి ఇంద్రపురి కాలనీ అక్కడ కూడా ఒక 100-150 మంది బోనాలు, అక్కడ కూడా మన దుర్గామాత విగ్రహం అక్కడ కూడా ప్రతిష్ఠ చేసాం. అక్కడ గుడి కట్టినాం, ఇక్కడ గుడి కట్టి ప్రతిష్ఠ, ఎందుకంటే 4 సంవత్సరాల కోళ్ళు కూడా ఆగిపోయిన ఉండే, భగవంతుడు ఇప్పుడు మాకు కరుణించండి కాబట్టి 2 గుళ్ళు
15 తారీఖు నుంచి 19 తారీఖు 14 తారీఖు నుంచి 16 తారీఖు దాకా పండుగ వాతావరణంలో ఉన్నాం. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే భగవంతునికి ఒక ఉపవాసం లెక్క ఉండి అందరు సహకరించినందుకు మాకు అందరికి కూడా భగవంతుడు చల్లగా చూడాలి. మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఇక్కడికి వచ్చిన అందరి లీడర్లతోటి, ఎమ్మెల్సీ గారితో, ఇట్లా అందరితోటి ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్లు కూడా అందరూ టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ సహకరించినందుకు మాకు ఇంత పెద్ద ఎత్తున మాకు భగవంతుడు మా కాలనీ కానీ ఇక్కడ చుట్టుపక్కల మా మున్సిపల్ కానీ ఎక్కడైనా మాకు చల్లగా చూడాలని చెప్పేసి, ఎందుకంటే ఈ భగవంతుడు వర్షాకాలం కూడా చల్లగా ఉండాలి, మరి పంటలు గింటలు అంతా కూడా మంచిగా ఉండాలని చెప్పేసి భగవంతుడు మా మీద కన్నుంచాలని చెప్పేసి కూడా మాకు, ఎందుకంటే ఇటువంటి పండుగలు ఎప్పుడు కూడా చేసుకోం, సంవత్సరం ఒకసారి చేసుకుంటాం, కలిసి మెలిసి అందరం కూడా అన్నల దమ్ములు లేక అక్కల జల్లం లేక ఇంత పెద్ద ఎత్తున 4 రోజుల కోలే ఈ పండుగ వాతావరణం ఏర్పడ్డందుకు మీ అందరికి కూడా ఇక్కడ పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాం. మహిళలకు ఉపాధితో పాటు స్వయం శక్తి ఎదగడానికి కుట్టు శిక్షణ ఎంతో దోహదపడుతుందని మెదక్ మిల్లీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఉమర్ ఖాన్, సుప్రీం బాడీ మెంబర్ మీర్ జాఫరుల్లా తహెర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ సదత్ అలీ జకీ, జాయింట్ సెక్రటరీ మహమ్మద్ రియాజుద్దీన్, ఖాజా సిద్దిక్ మయాద్దీన్ అన్నారు. మంగళవారం నాడు మండల కేంద్రమైన కొల్చారంలో మెదక్ మిల్లీ అసోసియేషన్ సౌజన్యంతో కుట్టు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెదక్ మిల్లీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఉమర్ ఖాన్, జాయింట్ సెక్రటరీ రియాజుద్దీన్, జాఫరుల్లా తహెర్లో ముఖ్య అతిథులుగా హాజరై శిక్షణా శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తి ఎదగడానికి కుట్టు శిక్షణ శిబిరం ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణా శిబిరం నిర్వహిస్తారని, 3 నెలల నిర్ణీత గడువులో శిక్షణ పూర్తవుతుందని తెలిపారు. కులమతాలకు అతీతంగా ఎవరైనా తమ పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేలియా నజీమా, ఇన్ఛార్జ్ సానియా సమీరా, శిక్షకులు హైమాది బేగం, స్థానికులు అరిఫుద్దీన్, ఖదీర్, హైమద్, నమీద్, సర్షద్ తదితరులు పాల్గొన్నారు. मेदक वालों को शुक्रिया अदा कर रहा हूँ, क्योंकि तीसरा सेंटर जो कोलचारम को जो उन्होंने सिलेक्शन करके यहाँ पे मकामी हमारे बहनों को जो काम करने सीखने का जो मौका अता करे हैं, उन लोगों को बहुत बहुत शुक्रिया। और आप लोगों भी जो मौके को इस्तेमाल करके अच्छा सा अच्छा काम सीखे और उनका भी एसोसिएशन वालों का भी नाम रोशन होगा। शुक्रिया। वो भी एक वजह बनी कि हम लोग इस सेंटर को कोलचारम शिफ्ट करें, वरना एलदुर्ती से और शेगुंटे से भी बहुत फोर्स आ रहा था कि वहाँ पर लगाएं, और मेदक में भी दूसरे महलों से भी था प्रोग्राम, लेकिन कोलचारम बहरहाल ऐसा हुआ कि कोलचारम वालों के लिए ये सेंटर यहाँ शिफ्ट हो गया। मेदक मिल्ली एसोसिएशन की जानिब से ये तीसरा सेंटर है, सीविंग सेंटर ख़वातीन के लिए। इसका ख़ास मकसद एक ही है कि भाई ख़वातीन को ख़ुद मुख्तार बनाएं। वो यहाँ पर जो भी लोग ख़वातीन जो काम नहीं जानते, सिलाई वगैरह नहीं जानते, सिलाई एक ऐसा काम है जो आप सबसे पहले अपने घर के लिए ख़ुद मुख्तार हो जाते हैं कि अपने बच्चों के, बड़ों के जो भी सिलवाई के काम है वो घर में हो सकते हैं, और उसके अलावा फिर बाहर के काम भी कर सकते हैं। एक अंदर से जो है एक ख़ुद मुख्तारी पैदा होती है, एक हिम्मत पैदा होती है कि चलो हम कुछ हुनर के मालिक हो गए। तो ये काम बहुत अच्छा है, और 3 महीने ही में इसका ट्रेनिंग कंप्लीट हो जाती है, और माशाल्लाह हमारे इंस्ट्रक्टर और अहमदी बेग మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే బ్రతుకే ఆగమగోచరంగా ఉందని, అలాంటి పరిస్థితుల్లో ఆయన నియోజకవర్గాన్ని ఏం పట్టించుకుంటారని ప్రభుత్వ చీఫ్ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలీ విమర్శించారు. మేడ్చల్ జిల్లా గన్పూర్లో కొనసాగుతున్న మిషన్ భగీరథ పైప్లైన్ పనులను పరిశీలించిన అనంతరం ఆయన గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. పెండింగ్లో ఉన్న మిషన్ భగీరథ పనులను పూర్తి చేసేందుకు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం 210 కోట్లు కేటాయించిందని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న పైప్లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి దసరా పండుగ నాటికి మిషన్ భగీరథ నీళ్లు అందని గ్రామాలకు త్రాగునీరు అందిస్తామని బీర్లా ఎలీ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం 1212 కోట్లతో మిషన్ భగీరథ ప్రాజెక్టు పేరుతో ప్రజలకు నీళ్లు అందిస్తామని చెప్పి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తి చేయకుండా కమిషన్ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజాపాలనలో త్రాగునీరు, సాగునీటికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రాష్ట్రంలోని ప్రజల నీటి ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బీర్లా ఎలీ తెలిపారు. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, రేవంత్ రెడ్డి గారి పాలనలా ఈరోజు ఎక్కడ ఏ అవసరం ఉంటే, ఏది పెండింగ్ ఉంటే, ఆగిపోయిన పనులుంటే అవి క్లియర్ చేసుకొని ఆ పనులను కంప్లీట్ చేసే దిశగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఏదో ఆర్భాటాలకు పోయి అదొక సంవత్సరం కిందనే శంకుస్థాపన చేసుకున్నాం ఈ 210 కోట్లకు. మరి ఐలయ్య గారు, మనం మన వెంకయ్యరెడ్డి గారి సమక్షంలో, వెంకయ్యరెడ్డి గారి చేతుల మీదుగా ఆ పనిని మొదలు పెట్టుకున్నాం. మరి ఆ పని మొదలు పెట్టుకున్నాక ఈ 16 కిలోమీటర్ల లైన్కు 16 కిలోమీటర్లు వేయలేకపోయారు వాళ్ళు. పైసలు అన్ని సగం పడబెట్టి, ఎక్కువనే పెట్టి 16 కిలోమీటర్లు చూసినోడు లేడు. ఆ భువనగిరిలో ఉన్న ప్రజాప్రతినిధులు కమిషన్ లేక
ఆ ఎమ్మెల్యేలకు సోయి లేక ఏదైనా పట్టించుకురా? ధనిక రాష్ట్రంలో సాగునీరు కోసం పట్టించుకోలే, తాగునీరు కోసం పట్టించుకోలే. కేంద్రం నొప్పించి మా అధికారులు, మా మంత్రులు, మా ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, సీతక్క గారు కేంద్రం నొప్పించి ఆ 2 ఫేజ్ 1 ఫేజ్ 2 పర్మిషన్ వస్తే ఇవాళ వర్కులు ప్రారంభమైనాయి. మరి అది త్వరితగతిన పూర్తి చేయాలి అంటే అందరూ తెలుసు కదా. మల్లారెడ్డి ఏడ ఎచ్చగుంటే ఆడ అంటాడు, ఏడ పచ్చగుంటే ఆడ తింటాడు. ఆయన ఎట్లయిందంటే ఇప్పుడు డైలామాల పడ్డాడు. ఇటు రేవంత్ అంతానికి వచ్చి అభివృద్ధి చేద్దామా, లేకపోతే అటు బీజేపీ తానుకోదామా, గోడ మీద కూర్చుండు. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? అల్లుడు ఎమ్మెల్యే అయిండు, ఆయన మంత్రి అయిండు. ఇప్పుడు బిడ్డ కోడలు ఆమె బీజేపీకి కాలు పెట్టింది, ఈయన ఇంకోది కాలు పెట్టిండు. ఆయన బతికే ఆగమ్య గోచరంగా ఉంది. తల్లిని కాన్షియస్ ఏం పట్టించుకుంటు. నువ్వెంత పెద్ద కాంటాక్ట్ అయినా, ఎంత తురుమైనా వదిలిపెట్టేది లేదు. నువ్వు ఎవరో పేరు చెప్పుకొని ఏదో చెప్పుకొని నువ్వు పేరు పెద్ద కావచ్చు. నాకు 60 రోజులలో ఈ పని కంప్లీట్ చేయకపోతే మాత్రం నేనే వచ్చి గుట్ట మీద కూర్చొని తప్పకుండా నీ భర్త అని చెప్పి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నా. మీకు డబ్బులు ఇచ్చినాం, శాంక్షన్ ఇచ్చినాం, పర్మిషన్లు ఇచ్చినాం. ఇలా 1000 మంది వచ్చారంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అధికారులు కూడా మీరు ఇది ప్రియారిటీ కింద పెట్టుకొని, అవసరమైతే మీకు ఏమైనా ఫండ్స్ కానీ ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రి గారితో, శాఖ మంత్రులతోటి మేమిద్దరం కొట్లాడి మేము తెస్తాం. ఎట్లయితే ఇప్పుడు బస్వాపూర్కు, గంధమల్లకు మా అపర భగీరథ ఉత్తమతో అమౌంట్ వేయించినామో తప్పకుండా దీనికి కూడా మీకు నిధుల కొరత లేదు. తాగునీరు ముఖ్యం కాబట్టి తప్పకుండా వచ్చేది ఎలినో ప్రాబ్లం ఎండా. ఆ రోజు తాగునీరు కోసం, సాగునీరు కోసం రాష్ట్ర సంపద మొత్తం మేము దోచిపెడుతున్నామని చెప్పి వాళ్ళ జేబులు నింపుకుని తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే, ఏ ఒక్క తాగునీరు ప్రాజెక్టు పూర్తి కాలే. మరి దానికి నిదర్శనమే ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి గన్కూర్బు గుట్ట వరకు అప్పటి ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో సుమారు 10 తాగునీరు విషయం కానీ, సాగునీరు విషయం కానీ మా పక్కనే ఉన్నటువంటి జనగామకు పుష్కలంగా నీళ్ళుపోతున్నాయి. పక్కనే ఉన్నటువంటి పాలకుర్తికి పుష్కలంగా నీళ్ళుపోతున్నాయి. పక్కనే ఉన్నటువంటి సిద్దిపేటకు పుష్కలంగా నీళ్ళుపోతున్నాయి. మరి ఆలేరులో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏమైంది, భువనగిరిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏమైంది, మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు, యాదాద్రి భువనగిరి నలుమూలలకి వచ్చిన మా మిత్రులు, నాయకులు అందరికి నమస్తే, పాత్రికేయులకు నమస్తే. చాలా సంతోషం. ఈరోజు యాదాద్రి భువనగిరి, అటు భువనగిరి ఆలేరుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. మరి దాని మీద మనం ఈరోజు 210 కోట్లతోటి ఏదైతే మిస్సింగ్ లింక్ ఉన్నదో, ఆనాడు మిషన్ భగీరథ అని చెప్పి వేల క్లియరెన్స్ లేని సందర్భం పరిస్థితి. మరి ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తీసుకొచ్చి ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకొని, మరి ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కాగానే జూలైలో ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది, ఆగస్టులో పనులు మొదలైనవి, సెప్టెంబర్ కంప్లీట్ చేసుకొని అక్టోబర్లో నీళ్ళు ఇచ్చే కార్యక్రమం గొప్పగా చేసుకుంటాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన. వాళ్ళు ఆనాటి పాలకులు ఇరిగేషన్ కానీ ఏది కానీ అసంపూర్తిగా వదిలిరు. కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టిరు. ఈరోజు ఇక్కడికి వచ్చే నీళ్లు మల్లన్న సాగర్ కానీ బస్సు. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో, తెలంగాణలో తాగునీరు, సాగురు విషయంలో ఆ ప్రభుత్వాలు పూర్తిగా కమిషన్లకు కక్కుతుబడి ప్రాజెక్టుల పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద కోట్లు దండుకునే తప్ప ఈ ప్రాంతంలో ఒరగబెట్టింది లేదు. మరి తెలంగాణ ఏర్పడ్డాక మిగులు రాష్ట్రంతో వాళ్ళకు అప్పచెప్తే వాళ్ళ 10 ఏళ్ల పాలన ప్రజలు తిరస్కరించి వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా గారిని ఒప్పించి మెప్పించి ఢిల్లీకి 2 సార్లు పోయి 210 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చినాం. ఆ 210 కోట్లతోటి ఇలా 16 కిలోమీటర్లు పని పూర్తి కావడానికి శాంక్షన్ ఇచ్చినాం. గతంలో వీళ్ళు కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల ఏదైతే ఫారెస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్కు పర్మిషన్ తీసుకురాలేకపోయారు. మరి నిధులైతే దండుకుర్రు, డబ్బులైతే దండుకుర్రు, కానీ 16 కిలోమీటర్లతోటే ఇంకా 570 గ్రామాలు ఇలా తాగునీరు విషయంలో వెల్కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, మా పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున దీన్ని సందర్శించి కాంట్రాక్టర్ని పిలిచి అధికారులను పురమాయించి 60 రోజులలో తప్పకుండా మనం నీళ్లు ఇంటింటికి 100 లీటర్ల చొప్పున ఇవ్వాల్సిందిగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసి ఇలా పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి పనులు కూడా ప్రారంభించినాం. అక్కడ ఇటాచీలు కానీ పైప్ లైన్ కూడా వేపిస్తున్నాం. మేము దగ్గరుండి పనులను పర్యవేక్షించాం. ఒకటే దీనివల్ల ఈ 210 కోట్ల శాంక్షన్ వల్ల ఏదైతే
హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హిమాయత్ నగర్ వారి ఆధ్వర్యాన కందుల వెంకట నరసింహారావు శ్రీమతి మాణిక్యముల జ్ఞాపకార్థం వారి కుమారుడు స్టార్ హోమియోపతి అధినేత డాక్టర్ కె శ్రీనివాస్ గుప్తా స్పాన్సర్ చేసిన ఒక్కరోజు సెమినార్లో కందుల స్మారకోపన్యాసంతో పాటు డాక్టర్ గౌరీబాయి కీర్తనే స్మారకోపన్యాసం జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. తొలుత జ్యోతి ప్రజ్వలనం చేసి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించిన అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె గోపాలకృష్ణ స్వాగతోపన్యాసం చేసి వైద్యులను వైద్య విద్యార్థులను ఆహ్వానిస్తూ డాక్టర్ గౌరీబాయి కీర్తనే ప్రముఖ అలోపతి పీడియాట్రిషియన్ అయినప్పటికీ హోమియో వైద్యమే ప్రాక్టీస్ చేస్తూ హోమియో ప్రాచుర్యానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి దుర్గా ప్రసాదరావు అసోసియేషన్లో నిర్వహించే వైద్య సేవలు ఇతర కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ హోమియో వైద్యుడు డాక్టర్ గణేష్ ఆచారి ఇంటిగ్రేటివ్ అప్రోచ్ ఆఫ్ హోమియోపతి ఇన్ డయాబెటీస్ కాంప్లికేషన్స్ గురించి ప్రసంగించారు. డాక్టర్ అన్నపూర్ణ మంతా సోరియాసిస్ వ్యాధిపై హోమియోపతి కేసులను ప్రజెంట్ చేయగా డాక్టర్ గౌరీబాయి కేత్ అనే పేరు నిర్వహించిన స్మారకోపన్యాసాన్ని ప్రొఫెసర్ డాక్టర్ గోరంట్ల చంద్రశేఖరరావు హోమియోపతితో క్యాన్సర్ కేసుల నిర్వహణపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. చివరిగా హెచ్మ్యాట్ ఐసీఆర్హెచ్ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాల్ గౌరీ ముగింపు వ్యాఖ్యానం చేశారు. కార్యక్రమంలో హెచ్మ్యాట్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సివి స్వామి, డాక్టర్ కల్పన కృష్ణ, డాక్టర్ సాయి శృతి, డాక్టర్ చాముండేశ్వరి, డాక్టర్ హర్షిత బూరే, పూర్వ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి హనుమంతరావు, హోమియో ప్రాక్టీషనర్స్, వివిధ హోమియో వైద్య కళాశాల నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు, ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గౌతమ్ రాళ్లబండి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. శ్రీ వెంకట నరసింహారావు గారు అండ్ శ్రీమతి మాణిక్యమ్మ, and we are also organizing in memory of Dr. Gauribai Kirtane, an eminent pediatrician of Twin Cities. So the speakers of this session are Dr. Ganesh Acharya, a popular practitioner and respected teacher, and Dr. Annapurna Manta and Dr. G. Chandrasekhar. So they will be deliberating on different subjects, and the participants are from different colleges of Twin Cities, undergraduates, postgraduates and practicing doctors from Twin Cities. So this is a regular activity organized every month by our association. Thank you. హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం నిర్వహించే డాక్టర్ గౌరీబాయి కీర్తనే స్మారక ఉపన్యాసంతో పాటు ఈరోజు డాక్టర్ కెఎస్ గుప్తా స్టార్ హోమియో అధినేత అయిన గుప్తా గారి తల్లిదండ్రులు కందుల మాణిక్యమ్మ, కందుల వెంకట నరసింహారావు గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి స్మృతిలో నిర్వహించే స్మారక ఉపన్యాసం కూడా జరుగుతుంది. ఆ ఉపన్యాసంలో ప్రసంగించడానికి సుదీర్ఘకాలం అనుభవం ఉన్న హోమియో డాక్టర్లు నలుగురు ఈరోజు మాట్లాడుతున్నారు. అయితే మేము ఈ ప్రతి సంవత్సరము నిర్వహించే ఈ స్మారక ఉపన్యాసాలకు వివిధ కాలేజీలకు సంబంధించిన స్టూడెంట్స్, పీజీ విద్యార్థులు మరియు నగరంలో ప్రాక్టీస్ చేసే ప్రాక్టీషనర్లను పిలిపించి వారందరికీ ఈ కంటిన్యూషన్ మెడికల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇట్లాంటి సభలు నిర్వహిస్తాము. దీనికి ఎంతో ఉత్సాహికులైన ప్రాక్టీషనర్లు వాళ్ళందరూ వచ్చి ఉన్నారు, చాలామంది వచ్చి ఉన్నారు. మేము చేసే ప్రతి కార్యక్రమంలో అది యువ ప్రాక్టీషనర్లకు ఉపయోగపడే విధంగా ఏదో ఒక రకంగా వాళ్ళకి ప్రాక్టీస్లో మెలకువలు నేర్పే విధంగా ఉంటుందని చెప్పి భావించి ఈ రకమైన సమావేశాలు నిర్వహిస్తున్నాము. ఇందులో చెప్పాలంటే గౌరీబాయి కీర్తనే గారు ఆమె అలోపతి డాక్టర్ అయినప్పటికీ ఫేమస్ పీడియాట్రిషియన్ అయినా కూడా ఆమె హోమియోపతి మీద ఉన్న మక్కువతోని హోమియోపతిలో ప్రవేశించి హోమియోపతి. శ్రావణ మాసంలో వచ్చే తొలి మంగళవారం సందర్భంగా మల్కాజ్గిరిలోని శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని కలువపూలతో సుందరంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమార్చన నిర్వహించడంతో పాటు లలిత సహస్రనామ పారాయణం చేశారు. ఆలయ ప్రాంగణం మహిళల పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఆయన అందరు ఫోటోలు తీస్తారు. మీకు కాబట్టి ఎవరైనా
शुक्लांबरधरं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजा विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरु। అలాగే కోశాధికారి చంద్రశేఖర్ గారు కూడా జగదీష్ గౌడ్ గారికి శాల్గా పోసింది. పెట్టమ్మా రామణ ముందుకు రండి. అన్నా గుర్తానా రామణ చాలు చాలు ఇచ్చేసేయండి. ఏమో చెప్తున్నట్లా మా ఇంట్లో అయితే మళ్ళీ ఏమో నాకు అర్థం కావట్లేదు అన్న. ఇది నిజం మా పోతా మీ ఆత్మరాన్ని చేసేసారన్న ఇది అన్న. ఆర్యవైశ్య సంఘానికి అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఆర్యవైశ్య సంఘానికి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమం మీరు చేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో ఏదన్నా కార్యక్రమం అవుతుంది అంటే మీరే చేస్తారు అనేది ప్రతీతి. దానికి నిదర్శనమే ఇక్కడికి వచ్చిన అనేక మంది. నేను చాలా సందర్భాలలో మీ యొక్క క్లబ్ యాక్టివిటీస్ కూడా చూస్తుంటాను. ఆ క్లబ్ యాక్టివిటీస్లో ఎన్నో ఆటల పోటీలు, ఎన్నో అంటే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అక్కడ పెట్టి చాలా యాక్టివ్గా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు పోతుంటారు. నేను ఇదే కాకుండా ప్రతి ఎక్కడ పోయినా మనం డిస్ట్రిక్ట్లో పోయినా కానీ వైశ్య సంఘం క్లబ్ జూబ్లీ హిల్స్లోని భద్రాచలం కేఫ్లో ఆహార భద్రత పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూశాయి. ఆన్లైన్లో వచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్ ఫాస్ట్ బృందం జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారికి మౌలిక సమన్వయంతో తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో కేఫ్లో FSSCI లైసెన్స్ను ప్రదర్శించకపోవడం, తగినంత వెలుతురు లేకపోవడం, చెత్తబుట్టలకు మూతలు లేకపోవడం గుర్తించారు. ఈగల నివారణకు ఫ్లైట్ ట్రాప్స్ ఏర్పాటు చేయకపోవడంతో పాటు వాషింగ్ ఏరియాకు సరైన విభజన లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఆహారం తయారు చేసే సిబ్బందికి వైద్య పరీక్షల రికార్డులు, పెస్ట్ కంట్రోల్, స్టాక్ రిజిస్టర్లు అందుబాటులో లేవని తేలింది. ఆహార పదార్థాలను సక్రమంగా మూత పెట్టకపోవడం, లేబులింగ్ చేయకపోవడం, వంటగదిలో పరిశుభ్రత లోపించడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలను నమోదు చేసిన అధికారులు కేఫ్ బాధ్యుని తదుపరి చర్యల నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారికి అప్పగించారు. వర్తించే ఆహార భద్రత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఎట్టి పరిస్థితులను కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఖైరతాబాద్లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఈ పథకాలను నిలిపివేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాల ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధర్నా అనంతరం మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు ఎంఆర్ఓను కలిసి పథకాలను కొనసాగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం వెంటనే అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి పథకాలు కొనసాగించాలి, కేసీఆర్ గారి పథకాలు, కేసీఆర్ గారి పథకాలు, కేసీఆర్ గారి పథకాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలి, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కోటేశ్వర దేవుడు కానీ లక్షాధికారి కూడా ఇచ్చే ₹1,00,000 కూడా గుంజుకుంటా ఉన్నారు. అంటే ఈ చిత్తశుద్ధి, ఈ యొక్క గవర్నమెంట్ చిత్తశుద్ధి, మంత్రుల శుద్ధి. మంత్రులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు, ఒక హైకోర్టులో పిటిషన్, హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళ సొంత కేసులు అయితే లోయర్ కోర్టులో ఫెయిల్ అయితే మళ్ళీ అపీల్కి హైకోర్టుకి వెళ్తూ ఉంటారు. హైకోర్టులో పోతే మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోతూ ఉంటారు. ప్రైవేట్ లాయర్లను పెట్టుకొని వీళ్ళు కేసులు వాదించుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఒక పేద ఇంటి ఆడపిల్ల, కళ్యాణ లక్ష్మి ఆడపిల్లకి జరగాల్సిన కళ్యాణానికి సహాయం చేయాల్సింది 1,116 ఇవ్వడానికి వీళ్ళకి చేతులు రావట్లేదంటే ఇలా చిత్తశుద్ధి, ఇలా మంత్రుల చిత్తశుద్ధి, ఎమ్మెల్యేల చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి చిత్తశుద్ధి. ఇక్కడ కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని కుట్ర జరుగుతూ ఉంది. మొన్న 15th ఆగస్టుకి ఇంత పెద్ద పండుగ జరుగుతూ ఉంది. 15th ఆగస్టు సెక్రటరియట్ కేసీఆర్ గారు కట్టారని చెప్పి దానికి లైట్స్ కూడా వేయలేదు. మీరు గమనించి ఉంటారు. అంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు కనిపించదు, ఎక్కడ కూడా రావద్దు. ఎందుకంటే ఇప్పుడు తులం బంగారం అడుగుతున్నారని చెప్పి షాదీ ముబారక్ 1,116తో పాటు తులం బంగారం అడుగుతున్నారని చెప్పి లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ. డౌన్ సీఎం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారు ఒక బిలో పవర్టీలను ఆడపిల్లకు మేనమామలాగా ఉండాలని చెప్పి ఈ ఒక కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు తీసుకురావడం జరిగింది. 2014 అక్టోబర్లోనే ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ₹50,000 ఒక ఆడింటి పేద బిడ్డకి కళ్యాణానికి పెళ్లి రోజు కానుకగా ఇవ్వాలనుకున్నారు. అటువంటి పథకాన్ని 2017లో దాదాపు 50,000 నుంచి అది కాస్త 75,116గా పెంచి ఇవ్వడం జరిగింది. అంత బృహత్తమైన కార్యక్రమం. అలాగే 2018లో 1,116కు పెంచి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. దాదాపు 9.5 సంవత్సరాల పరిపాలన, సువర్ణ పరిపాలనలో కళ్యాణి లక్ష్మీ షాదీ ముబారక్ ద్వారా 13,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఒక పేదేంటి గరీబోన్ పిల్లలకి పెళ్లి రోజు కానుకగా ఇవ్వాల్సిన ఈ యొక్క కానుకని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తొంగలో దొక్కుతూ ఉన్నది. కేవలం 2023లో అమలుకు హామీ ఇవ్వడం జరిగింది. కేవలం అధికారంలో రావడానికే కళ్యాణ్ లక్ష్మి 1,116తో పాటు తులం బంగారం ఇస్తున్న ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే మరి రాజశేఖర ఆధ్వర్యంలో వాజ్పేయి నగరంలో 22A జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. 22A సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి స్థానిక ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వారి భూములపై హక్కులు, రిజిస్ట్రేషన్లకు ఉన్న అడ్డంకులను తొలగించి త్వరితగతిన పరిష్కారం చూపాలని హరీష్ రావు కోరారు. నాయకత్వం
కనీసం మనకు హ్యాపీగా ఉండేది లేదు. ఈ విధంగా మనకు కనీసం మళ్ళీ మనకు ముందు కనీసం ఏ విధంగా మనం హ్యాపీగా ఫీల్ అయినామో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు మనకు నిజ స్వరూపం చూపిస్తున్నారు. వాళ్ళు ఏమిటి, వాళ్ళ శక్తి ఏమిటి అని చెప్పి ఇప్పుడు అలాంటివి లేకుండా మనం మన గౌరవాలు కాపాడుకోవాలి. మనం ఈ విధంగా కనీసం మనం రికమెండేషన్ సాధించాం. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇండియన్ వాటర్ దిట్ ఈస్ నాట్ ది గవర్నమెంట్ ల్యాండ్, ఇది భూదాన్ ల్యాండ్. కనీసం సృష్టించిన దేవుడు కూడా ఇది బ్యానర్స్ పెట్టలేదు, ఏది లేదు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం మనం అన్ని ఉన్నాయి, అయినా కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు సబ్ రిజిస్ట్రార్ గారు. ఎందుకని చెప్పి వెళ్ళి అడిగితే ఇది 22A కింద కొన్ని, అదేంటి ఇది లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి, అన్నీ ఉన్నాక ఎందుకు ఫ్రమ్ పాస్ట్ 40 years నుంచి ఉన్నాయి కదా ఎందుకు చేస్తున్నారు అంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తారు, దీంట్లో 22Aలో వేస్తారు, సో వి కాంట్ రిజిస్టర్ అని చెప్పారు. ప్రాసెస్ ఏంటంటే అడిగితే కలెక్టర్ నుంచి NOC తీసుకురమ్మని చెప్పారు. కలెక్టర్ ఆర్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే తనేమో ఇవి మాకు తెలియదు, ఇది ఎలా చేయాలో ప్రాసెస్ కూడా ఎలా చేయాలో అని అంటున్నారు. అది కాదు మేడం, మనకి NOC మీరే చేస్తారు కదా, ఇక్కడ మనకి నోటీస్ ఉంది, నోటీస్ డౌన్లోడ్ చేసుకున్నాను గవర్నమెంట్ పోర్టల్లో ఉంటే, IGRS గవర్నమెంట్ పోర్టల్లో ఉంటే, ఆ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకుంటే ఓకే మాదే పడిందేమో, మా ప్లాటే పడిందేమో అనుకుంటే టోటల్లీ డిఫెన్స్ కాలనీ ఈవెన్ భవన్ స్కూల్ కూడా పడింది, 50 acres భవన్. ఈ యొక్క నిషేధిత జాబితాలో పెట్టిండ్రన్న. మాకు వక్ఫ్ బోర్డులో ఇంతకుముందు ఎప్పుడు కూడా నిషేధిత జాబితాలో లేకుండే, ఒక 20 ఎకరాలు కబ్జా పెట్టుకోవడానికి దాన్ని కూడా నిషేధిత జాబితాలకు తీసుకొచ్చిండ్రు. అసలు ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే అనేక ప్రాంతాలు అసలు వాళ్ళకి అర్థమే అవుతలేదు. ఇప్పుడు ఇంతకుముందు బాబు చెప్పినట్టు ఒక డిఫెన్స్ కాలనీ, ఇంతకుముందు ఒక జూపల్లి హోమ్స్. అయ్యా మీరు ఇది తప్పు చేస్తున్నారు, మీరు ఇన్ని ఇండ్లని మీరు ఈ విధంగా చేయొద్దు, మీరు అంటే ఆస్తి యజమానులని ఇబ్బంది పెట్టొద్దు అని అనుకునే మొన్ననే ఒక ఆర్డర్ ఇచ్చిండ్రు. 10,000 ఇండ్లని దాని నుంచి రిలీజ్ చేయించుకోగలిగినాం. ఇంకా అనేక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతుంటే మా దగ్గర 30,000 ఇండ్లని అవి మాత్రమే తక్షణమే తొలగించాలి. దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెట్టింది మీరు తక్షణమే తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. కానీ దాని ముసుగులో మీరు కబ్జాలు పెట్టిన భూములో, మీరు అక్రమంగా అగ్రిమెంట్లు చేసుకున్న అసైన్డ్ భూములో, CS14 భూములో, ఇంకో భూములో తీసేస్తే ఊరుకోము. నేను ఈ సందర్భంగా అధికారులకు కూడా చెప్తున్నా, రాష్ట్రమంతా జరిగింది కదా, అందరు కలెక్టర్లు పెట్టిండ్రు, అందరు MROలు పెట్టిండ్రు అంటే అందరు కూడా బల్కొని అయితే చేయరు కదా, ప్రభుత్వం చెప్తేనే చేస్తారు. ఇట్ ఈస్ నాట్ వన్ కలెక్టర్, ఇట్ ఈస్ నాట్ వన్ తహసీల్దార్, ఇట్ ఈస్ నాట్ వన్ RDO, హోల్ స్టేట్ రాష్ట్రమంతా నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఇది మంత్రి గారి నిర్ణయం, ఇది ప్రభుత్వ నిర్ణయం కనుకనే రాష్ట్రం అంతా అమలైంది. ఒకవేళ అధికారి తప్పైతే ఒక కలెక్టరో, ఒక జిల్లానో, ఒక MROనో, ఒక RDO ప్రజల ఆస్తులపై నీ ఇష్టం ఉన్నట్టు పెత్తనం చేస్తే ఈ ప్రజలందరూ కలిసి నీ ప్రభుత్వాన్ని పాతర పెడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. సో మిత్రులారా, డెఫినెట్ గా BRS మీ వెనుక ఉంటది. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం చేస్తాం. రేపు అసెంబ్లీలో కూడా అసెంబ్లీని స్తంభింపజేసైనా, ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిషేధిత భూముల జాబితాను పూర్తిగా తొలగించేదాకా కూడా ఈ రాష్ట్ర మూసీలో పేదల ఇండ్లు కూలగొడుతుంటే మూసీ ప్రాంత ప్రజలు జనతా గ్యారేజ్ తలుపులు దోసుకొని వచ్చిండ్రు. BRS వాళ్ళకి అండగా ఉన్నది, వాళ్ళని కాపాడుకున్నది. నేను ఈ మల్కాజ్గిరి నుంచి కూడా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నేను భరోసా ఇస్తా ఉన్న, భూములైతే పెట్టిందో దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరే పెట్టిండ్రు, తక్షణమే ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డిలు కూడా నిషేధిత జాబితాలకు వచ్చింది. ఈ ప్రభుత్వం ఎట్లుంది అంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టుంది. వీళ్ళు సర్కారు నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? ఏదో తెలియక నీ ఇల్లు కూడా పెట్టినా జరేమనుకోకు సారీ అంటున్నా, ఇంత పదవి పోతుందని సారీ చెప్తున్నావా? ముఖ్యమంత్రి ఇలా నిషేధిత జాబితాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి దరఖాస్తు పెట్టిండు, నా ఇల్లు తీసేయండి. మరి రేవంత్ రెడ్డి కూడా నా ఇల్లు నిషేధిత జాబితాలో పడ్డది, నాది తొలగించగలరు అని అప్లికేషన్ పెట్టిండా మీ సేవలో పోయి? మరి ప్రజలు ఎందుకు పెట్టాలి? ఈ ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? ఎన్ని భూములు
నిషేధిత జాబితాల నుంచి తొలగించిండ్రు. ఆ తొలగించిన భూములను ఎన్ని డెవలప్మెంట్ తీసుకున్నారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇలా ఇంకో కుట్ర జరుగుతున్నది. పొద్దున వస్తా ఉంటే ఒక మీడియా మిత్రుడు చెప్తున్నాడు, అన్న ఇదంతా కుట్ర జరుగుతున్నది. ఇవాళ నిషేధిత జాబితాలో ఉన్న భూములు తీసేయడంతో పాటు కొన్ని ప్రభుత్వ భూములు, కొన్ని అసైన్డ్ భూములు, కొన్ని వీళ్ళు కబ్జాలు పెట్టిన భూములు, వాటిని కూడా పని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటి 14 విలువైన భూములను కూడా కల రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు. రూపాయి కూడబెట్టుకొని చిట్టీలేసి తమ జీతంలో నెల ఆదా చేసుకొని ఒక ప్లాట్ కొనుక్కుంటారు. చచ్చిపోయే నాటికి సొంత ఇంట్లో చచ్చిపోవాలి. ఎన్నటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఇది పేద మధ్యతరగతి ప్రజల కళ, ఆకాంక్ష. అటువంటిది వాళ్ళ జీవితకాలపు కష్టాన్ని ఒక పెన్నుపోటుతో, మీ అత్యాశతో, మీ పర్సంటేజీల కోసం ఇలా భూములను నిషేధిత జాబితాలో పెడితే ఆ కుటుంబాలు పడే బాధ ఎంత, ఆ కుటుంబాల్లో ఉండే ట్రామా ఎంత, వాళ్ళు పడేటువంటి కష్టానికి ఎవరు జవాబుదారీ వహిస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిషేధిత జాబితాలో పెట్టిన భూములపై పోరాటం జరిగింది. దీనికి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు రావడం జరిగింది. ఇక్కడికి అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, కాలేరు వెంకటేష్ గారు, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ గారు, అదేవిధంగా మా మాజీ కార్పొరేటర్లు, నాయకులు, పెద్ద ఎత్తున కాలనీ వాసులు ఎవరైతే ఈ నిషేధిత జాబితాలో ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. మల్కాజ్గిరిలో సుమారు 30,000 ఇండ్లని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. ఈ 1.5 ఇయర్ నుంచి, అంటే ఈ 3 to 6 months నుంచి 1.5 ఇయర్ మధ్యలో సుమారు 30,000 ఇండ్లు. అంటే ఒకసారి ఆలోచించండి. మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పోడూరు కిష్టాపూర్ డివిజన్లో పోడూరు గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం నాయకులు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ సృజన, డిప్యూటీ కమిషనర్ సుధాంశకు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోడూరు గ్రామంలోని అన్ని రోడ్లకు నిధులు మంజూరైనట్లు వారు పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు కృషి ఎల్లప్పుడూ కొనసాగుతుందని నాయకులు తెలిపారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు తదితర సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి, ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శంకరణి పోచయ్య, మాజీ సర్పంచ్ బాబు యాదవ్, మాజీ సొసైటీ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నేరుడి రఘు, మాజీ ఉప సర్పంచ్ మానేపల్లి వెంకటేష్, మాజీ వార్డు సభ్యులు హనుమంతరెడ్డి, శేషికుమార్, పుట్నాల శ్రీకాంత్, గ్రామస్తులు తుపాకుల తిరుపతి, బక్క నాగరాజు, బక్క శేఖర్, గడ్డం బాబు, శ్రీశైలం యాదవ్, తుపాకుల ప్రభాకర్, డప్పు భిక్షపతి, మజ్జిగ శంకర్రెడ్డి, కుంట రంగారెడ్డి, నీరుడి సుధాకర్, ఏర్పుల మహేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరు కొబ్బరికాయలు కడుతున్న పైసలు వాళ్ళు పెడతారు. నువ్వు రోడ్డు వేసినాక బిల్లు వస్తుంది, అప్పుడు తీసుకోమంటారు. చాలా పడిగినా మనం లేదు కదా. ఇవి టీజీ న్యూస్ విశేషాలు. మరో బుట్టెన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.